విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద పోలీసు భద్రతా బలగాలతో భారీ బందోబస్తు. మరి కాసేపట్లో లిక్కర్ స్కామ్ నిందితులను కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన 12 మంది నిందితులకు నేటితో ముగిసిన రిమాండ్. విజయవాడ జైలు నుంచి 9 మంది, గుంటూరు జైలు నుంచి నవీన్, బాలాజీ. విజయవాడ జైలు నుంచి 9 మంది, గుంటూరు జైలు నుంచి నవీన్, బాలాజీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని కోర్టుకు తీసుకొస్తున్న అధికారులు. విజయవాడ ఏసీబీ కోర్టు వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు. ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. వందలాది మంది బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లిక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్ జోలుగా జీవితాలు వెళ్ళను కూడా. రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా, అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ. కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్గా భయపడే లిక్కర్లు నన్ను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందనే, పెన్ను ఉందనే మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు అనే వ్యక్తి అన్ని గమనిస్తాడు. బాబు అట్లే ఒక్కరొక్కరు అడ్డే పండారు. శివ శివ అన్న పోయిసానా కార్లు మెచ్చిన ట్రాఫిక్ Escárdalo,
వాళ్ళ ఎస్కాట్ వాళ్ళు అడేది వాళ్ళు వచ్చారా ఎస్కాట్ వాళ్ళు ఫోన్ చేయి వాళ్ళ ఎస్కాట్ వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు బయటికి రోడ్డు మీదకి